వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డిఈఓ అంటే జిల్లాల తిరిగే ఉండదు. జిల్లాల విద్యా వ్యవస్థ మొత్తం చేతిలో ఉంటది. పెద్ద పెద్దోళ్ళతోని పరిచయాలు, మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. ఒక్క మాటలు చెప్పాలంటే అంత అలాగుంటది కదా. కానీ ఈడ మాత్రం ఒక డిఈఓ గారు పెద్ద పోస్ట్ లో ఉండి కూడా నీతి తప్పిండట, ఇజ్జత్ తక్కువ పని చేసిండట. గట్ల అంటున్నావు. అసలు ఎవరట్లా అన్నారంటే ఎవలో కాదుల్లా వాళ్ళ ఇంటామే అన్నది. ఇంకా అంటున్నది, పచ్చని పందిరిలా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని అటెంక అడ్డదారులు దొక్కి రెండో కాపురం పెట్టిందని బరాబర్గా భర్తను ప్రశ్నించి ఇజ్జత్ దిశగా జగ్గట్టింది. ఇగో ఈ ఇల్లాలు. ఈ భిక్షపతి నల్లగొండ డిఈఓగా పనిచేస్తున్నాడు. 2010లా మాధవి అనే అక్కతో లగ్గం అయిందట. ఇగో ఇవన్నీ అప్పటి పెళ్లి ఫోటోలు. మంచిగానే నవ్వుకుంటూనే దిగిండు. గమ్మత్ విషయం ఏందంటే నెల రోజులు మంచిగానే కలిసి ఉన్నారట. మరి ఇంతల్నే భిక్షపతికి నెత్తిలో ఏం పురుగు తిరిగిందో గాని భార్యను వదిలేసి రెండో కుంపటి పెట్టిండట. ఇంకెన్ని రోజులు అవ్వగారింటి కడ ఉంచుతావు, తీసుకపోతలేవేందంటే ఇగ తీసుకపోతా అగ తీసుకపోతా అని మాయమాటలు చెప్పి తప్పించుకుంటుండట. చెప్పక్క, ఇప్పుడు పోయి ప్రశ్నిస్తే ఏమంటున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకుంటే నేను చంపేస్తా, నిన్ను మనుషులను పెట్టి చంపిస్తా అంటున్నాడండి. నన్ను అన్యాయం పాడుగాను ఇన్నారులా సంపుతా అని బెదిరిస్తుండట. అయినా భిక్షపతి సాబ్, నువ్వు పెద్ద ఆఫీసర్వు, అన్ని తెలిసినోన్వి. విడాకుల కేసు నడుస్తుండగా అట్లెట్లా వేటలతో కాపురం పెట్టిర్రు సార్, మళ్ళా 3 పిల్లలని అంటున్నారు. ఇంకో అసలైన విషయం ఏంటంటే రాజకీయ నాయకుల పేరు చెప్పుకొని చాలా రోజుల నుంచి ఒక్కదగ్గనే డ్యూటీ చేస్తున్నట. మరి పెద్ద ఆఫీసర్లు దీని మీద ఎసోంటి చర్యలు తీసుకుంటారో గాని శకునం బలికే బల్లి కుడితల వరుడు అంటే గిదే పోన్రి. నీతులు చెప్పేటాయనే నీతి తప్పిండు.